కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇక గేమ్ స్టార్ట్ చేద్దామా? ఇదిగో 2 గేమ్స్ గెలిచాం కదా, ఇక చాలు. అదేం కుదరదు, ఈ గేమో ఆడాలి. రండి రండి. గేమ్ అంటే ఎంజాయ్మెంట్ లా ఉండాలి, హెరాస్మెంట్ లా కాదు. నా వల్ల కాదు. ఈ చిన్న ముడే విప్పలేకపోతే ఇంకా లైఫ్ లో ఎదురయ్యే చిక్కుముళ్ళేం విప్పుతారు? అయినా ప్రయత్నించకుండానే సాల్వ్ అవ్వదు అంటే ఎలా చెప్పండి? లెట్స్ డూ ఇట్. అందరూ రెడీగా ఉన్నారా? 3, 2, 1 గో. తిరిగి లేట్లో పడేట్టుంది. సారీ పాపం, నా వల్ల ఇందుగారు ఇబ్బంది పడుంటారు. అతను ఇందుగారి హస్బెండ్ అని తెలియక అతని షర్ట్ పట్టుకున్నాను. అతను ఏమనుకుంటాడో ఏంటో, బాగా హర్ట్ అయినట్టున్నాడు. ఈ విషయంలో మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవైతే ఆ పాపం నేను చేసినట్టు అవుతుంది. అదేంటి సింగిల్ రింగ్ అవగానే కట్ చేశారు? ఏదైనా ప్రాబ్లమా? ఇంత ఫాస్ట్గా కట్ చేశారు? ఇలా కాల్ కట్ చేస్తే అతను ఏమనుకుంటాడు? నేను ఇలా కట్ చేయడం తప్పు. హలో, సారీ ఇందుగారు, ఏదైనా ప్రాబ్లమా? కాల్ రింగ్ అవగానే కట్ చేశారు? చచ్చా, అదేం లేదండి. కాల్ లిఫ్ట్ చేయబోయి పొరపాటున కట్ చేశాను, అంతకు మించి ఏం లేదు. అంతేనా? ఇంట్లో ఏమైనా గొడవైందా అండి?
ఇవాళ అనాలోచితంగా ఎవరో ఏంటో తెలుసుకోకుండా గబుక్కున మీ వారి కాలర్ పట్టేసుకున్నాను. ఆయన హర్ట్ అయి ఉంటారు. మీరేం కంగారు పడకండి, నేను వచ్చి సారీ చెప్తానులేండి. అయ్యో అదేం లేదండి. ప్రాబ్లం ఏమన్నా అయిందా అండి? లేదని చెప్తున్నాను కదా, దాని గురించి వదిలేసేయండి. సరే ఉంటాను. ఒక్క నిమిషం ఇందు గారు, ఇవాళ మిమ్మల్ని ఆఫీస్కు తీసుకెళ్దాం అనుకున్నాను. అనుకోకుండా ఇలా అయిపోయింది. రేపొద్దున్నే మనం సేమ్ ప్లేస్లో కలుద్దాం. మిమ్మల్ని ఆఫీస్కి తీసుకెళ్తాను. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. నాకు వేరే ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ లేదు. ఇంతటితో వదిలిపెట్టండి. ఇంతకంటే నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్. నా గురించి వదిలేసి మీ పని మీరు చూసుకోండి. సార్ భోంచేయండి సార్, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. అవునండి, నాకు ఆకలిగా ఉంది. భోంచేద్దాం రండి. నాకు ఆకలిగా లేదు. ఇప్పుడు ఆకలిగా లేదంటున్నారు సరే, మిడ్ నైట్ ఆకలేస్తే ఏం చేస్తారు? అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. అరే ఇప్పటికే బాగా లేట్ అయింది, కాస్తైనా తినండి. ఉండండి, నేనే తీసుకొస్తాను. తినండి. I love you. 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 తమరికి ఎక్కిళ్ళు వచ్చాయి కదా, నీళ్లు తాగినా ఆగట్లేదు, ఊపిరి బిగపట్టినా ఆగట్లేదు. ఆ ఎక్కిళ్ళని ఆపడానికి చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను.